హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి చూశారు కదా. ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్. దేనికంటే ఇంతకు ముందు ఏంటంటే మనకి కాంపౌండ్ వాల్స్ అనేవి ఇటుక కట్టాలి, ప్లస్ ఏంటంటే తర్వాత ప్లాస్టింగ్ చేయాలి. ఈ ఖర్చు అంతా చేయడానికి ఈ పని అంతా చేయడానికి లేబర్కి అనేది కొంచెం ఖర్చు అనేది అవుతుంది. బట్ ఇప్పుడు అట్లా కాదు, కొంచెం తక్కువ సమయంలోనే మంచిగా మనకి మంచి క్వాలిటీతో గోడ అనేది ఎట్లా కట్టుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ కాంపౌండ్ వాల్స్ అనేవి మనకి ఒకరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే కనుక. సో ఆయన నెంబరు అట్లాగే ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీరు అనుకోవచ్చు ఈ వీడియో చేసినందుకు నేను మనీ అనేది తీసుకుంటున్నానని. సో ఇలాంటి వీడియోస్కి నేను కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాను జనాలకు తెలియాలని. సో ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ ఏమన్నా ఉంటే కనుక నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఏంటంటే వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఇక ఈ టాపిక్ అయితే చూద్దాము అసలు ఏంటి కాంపౌండ్ వాల్స్ ఏంటి అని. సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనకి 2 పిల్లర్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఒకదాని తర్వాత ఒకటి 6 అడుగుల దూరంలో ఉంటాయి ఈ పిల్లర్స్ ఒకటి నుంచి ఒకటి. అలాగే ఎత్తు కూడా మనకి 6 అడుగులు పైగానే వస్తుంది దీని ఎత్తు అనేది. ఫ్రెండ్స్ మనకి ఈ గోడ కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందంటే వీళ్ళకి రన్నింగ్ ఫీట్లు లెక్కన ఉంటుంది. రన్నింగ్ ఫీట్లు అంటే ఎట్లాగని చెప్తాను. ఒక అడుగు దూరం ఉందనుకోండి, ఒక అడుగు దూరానికి వచ్చేసి ఆ గోడ లేపడానికి మనకి 650 రూపాయలు తీసుకుంటారు. అది ఈ టైప్లో ఉన్న గోడ అంటే మనకి పిల్లర్ ఉంది చూసారు కదా, ఆ పిల్లర్ పైన ఎటువంటి క్యాప్ అనేది ఉండదు, నార్మల్ పిల్లర్ వస్తుంది. నార్మల్గా సేమ్ ఇదే ఫ్రెండ్స్, ఒక అడుగు దూరం కట్టడానికి మనకి 650 రూపాయలు పడుతుంది ఈ మోడల్లో. అట్లాగే ఈ మోడల్ వచ్చేసి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం, పైన క్యాప్ అనేది ఒకటి వచ్చింది చూసారు కదా. సో ఈ క్యాప్తో వచ్చిన మోడల్కి అయితే కనుక మనకి ఒకసారి మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. సో అదైతే కనుక 650 రూపాయలు పడుతుంది. ఏంటంటే మనకి సిమెంటు కంకర ఇది ఏమీ కాదు, మొత్తం అంతా వాళ్ళే తెచ్చుకుంటారు, ఫిక్స్ చేస్తారు. ఇదంతా చేయడానికి మనకి 650 రూపాయలు. మెటీరియల్స్ ఏమీ లేదు, ఓన్లీ మనకి రన్నింగ్ ఫీట్ల లెక్కనే ఉంటుంది ఇది. సో మనకి ఫ్రంట్ సైడ్ కూడా చూద్దాం ఇది ఏ విధంగా ఉన్నదని చెప్పేసి. ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఫ్రంట్ సైడ్, పైన క్యాప్ ఉన్న మోడల్ ఇది. సో ఈ క్యాప్ ఉన్న మోడల్ వచ్చేసి ఒక అడుగు దూరానికి మనకి 700 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఇది క్యాప్ మోడల్. ఇది ఇంతకు ముందు చూసింది ఏంటంటే, ఇంతకు ముందు చూసారు కదా, అదేంటంటే క్యాప్ అనేది ఉండదు, అది 650 రూపాయలు పడుతుంది. వీళ్ళే మనకి ఏంటంటే గోడలు అనేవి తెచ్చుకుంటారు, సిమెంట్ కాంక్రీట్ లేబరు టోటల్ మనకి ఏమి ఖర్చు లేకుండా ఓన్లీ రన్నింగ్ ఫీట్ లెక్కన తీసుకుంటున్నారు వీళ్ళు. ఇవేంటంటే మనకి కాకినాడ ఉండొచ్చు చూసారు కదా, కాకినాడ లోకల్ ప్రాంతాల్లో అయితే కనుక కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇటువంటివి ఉండవు. కొంచెం దూర ప్రాంతాలకి ఏంటంటే వీళ్ళు ఈ రన్నింగ్ ఫీట్లతో పాటు మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటే మీరు మరీ ఎక్కువ ఊహించుకోకండి, కొంచెం తక్కువగానే చేస్తారు వాళ్ళు అయితే కనుక. సో ఫ్రెండ్స్ నేను మెయిన్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇవి అయితే చాలా తక్కువ సమయంలోనే చూడడానికి కూడా చాలా బాగున్నాయి. సో అందుకే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీకు నచ్చితే ఈ పైన ఉన్న స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఎటువంటివే మీకు కూడా ఏమైనా డిఫరెంట్గా టాపిక్స్ ఉంటాయి కనుక నన్ను కాంటాక్ట్ అవ్వడానికి కామెంట్ బాక్స్ ఉన్నాయి చూసారు కదా, దాంట్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓన్లీ ఇటువంటి టాపిక్స్ కోసమే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్, ఏమైనా ఇలాంటివి ఉంటే కనుక ఆ నెంబర్కి. సో ఇది ఫ్రెండ్స్ టాపిక్ అయితే కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ఆన్లో మాత్రం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది టాపిక్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.